ఎవరు ఈ అమరా సోదరులు? సాధక బాధల్లోనూ మంచి చెడులలోనూ వద్దికగా కలిసిమెలిసి ఉండే అన్నతమ్ముళ్ళు. చీమకు కూడా హాని తలపెట్టని అమరా వేదగిరి గుప్తా ప్రస్తుత రాజకీయ సభ్యులు డాక్టర్ బేదా మస్తాన్ రావు ప్రియ శిష్యుడు. చిన్న వయసు నుండే అందరిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అమరా వేదగిరి రాజకీయంగా ప్రజలకు ఎనలేని సహాయ సహకారాలు అందిస్తూ ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ముందుకు వచ్చే వ్యక్తి ఈయన. సొంత గూటికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో ఒక్కసారిగా మెరుపు వేగంతో కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సమక్షంలో అంగరంగ వైభవంగా కార్యకర్తలు అభిమానులతో కలిసి లాంఛనప్రాయంగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆయన. ఈ సందర్భంగా అమరా సోదరులను సాదరంగా ఆహ్వానించి పార్టీలో దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి నాయకత్వంతో చేరబోతున్నటువంటి శ్రీ అమర వేదగిరి గుప్తా సుబ్బరాయుడు గారికి, సోదరులకి అందరికీ, ఈ వార్డు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వాళ్ళు కష్టపడ్డారు, వారితో కలిసి వాళ్ళు కలిసి నీ పాత్ర ఒక్క వార్డుకే పరిమితం కాదు, నువ్వు టౌన్ అంతా విస్తరించి వయసుల్లో కాదు, నీకు అన్ని కులాలలో నీకు ఒక అనుబంధం ఉంది యాదగిరి. నీ స్థాయిని వార్డు నుంచి పట్టణ స్థాయికి పెంచుకోవడానికి నువ్వు తప్పకుండా కృషి చేయాలని నిన్ను నా బ్రదర్గా ఈరోజు ఆహ్వానిస్తూ, తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా నిన్ను సాదరంగా ఆహ్వానిస్తూ, రేపటి రోజున జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో నీకంటూ ఒక సముచితమైన స్థానాన్ని అందిస్తానని కూడా తెలియజేస్తూ, నీ స్థాయి ఎప్పుడు కూడా ఆ స్థాయికి వచ్చి నువ్వు, ఎందుకంటే తపన చేయాలని ఉంది కాబట్టి నిన్ను కౌన్సిలర్ స్థాయి నుంచి పెద్ద స్థాయికి ప్రమోట్ చేస్తానని కూడా నీకు అందిస్తూ, తప్పకుండా నువ్వు నేను కలిసి ఈ కావలి అభివృద్ధిలో నాతో పాటు కలిసి నడవాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ, ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మహిళా తల్లులందరికీ కూడా, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమేం చేశాడో కళ్ళ ముందు మనకందరికీ తెలుసు. ఏమి చేయబోతాడో కూడా మనకు ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఏ పని ఎట్లా చేయాలా, ఏ విధంగా చేయాలా, ఏ పని చేస్తే ఎవరికి ప్రజలు హర్షిస్తారు, ప్రజల ఆదరణ మనం చూరుకోనాలా, అభివృద్ధి పదంలో కావలి నియోజకవర్గాన్ని నడిపించాలా అనే ఆ ఉద్దేశమే అన్నది. అన్న చేస్తున్న అభివృద్ధి పనులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి పనులకు దాసోహం తిరిగి పార్టీలో కూడా రావడానికి కూడా మూల కారణం. అన్న అడుగుజాడల్లో వాటిలో ఎటువంటి విభేదాలు లేకుండా మళ్ళా చెప్తున్నాను, అన్న ఏది చెప్తే అదే, కృష్ణారెడ్డి అన్న చెప్పిన మాట ప్రకారం చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీలో మరలా మంచి మనసుతో, అభిమానంతో, ప్రేమతో ఈ రోజున మన డైనమిక్ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ప్రేమతో, అభిమానంతో నన్ను ఎలా అయితే పార్టీలోకి ఆహ్వానించి ఎలా అయితే నన్ను అభిమానించారో దానికి 10 రెట్లు ఖచ్చితంగా ఈరోజు మీ అందరి ముందు చెప్తున్నాను. కృష్ణారెడ్డి అన్నకి ఆయన చేసే అభివృద్ధి పనులలో కానీ, దేంట్లో అయినా సరే, వార్డులో కానీ, పట్టణంలో కానీ, ఎక్కడైనా కానీ కృష్ణారెడ్డి అన్న మాట తూచా తప్పకుండా అన్న
ఏది చెప్తే అది ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వార్డులో కూడా మాకు చాలా సుబ్రహ్మణ్యం గారు మాకు గురువు గారే, శేఖర్ మావాడే,